మహానటుడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరు సాయిరాం వర్మ, ప్రతిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్, కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్, ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు, ఎన్టీఆర్ అభిమానులు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు, సాయిరాం వర్మ, జగదీష్లను భారీ గజమాలతో సత్కరించారు. ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 922వ రోజు అయ్యప్ప స్వాములు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. సాయిరాం వర్మ, జి శ్రీనివాసరావు, గూడెం అప్పారావు సమకూర్చిన 5 కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు. ఈ కార్యక్రమంలో బొక్క నోకరాజు, మండపాక శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వజ్రోత్సవం కార్యక్రమంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ, అలాగే స్వాములకు మేము అండగా ఉన్నామన్న ధైర్యం ఇచ్చిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయన్నికి, అలాగే బత్తుల సూర్యప్రసాద్ గారికి, మా కర్రి వీరబాబు గారికి, నూకరాజు గారికి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని అదేవిధంగా ఈరోజు ఈ అన్నదానానికి, ఈ బియ్యం బస్తా పంపిణీ వజ్రోత్సవ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న జి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా విశాఖ జిల్లా బుజ్జి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి ఆయన మన చెరుకూరి సాయిరాం వర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ